Yeah, hello everyone. So OM and SM exam అయిపోయింది కదా. సో ఫస్ట్ థింగ్ OM and SM ఎగ్జామ్ ఈజీయా, యావరేజా, టఫా పక్కన పెట్టండి. బికాజ్ అది ఆల్రెడీ అయిపోయింది. మీరు ఎలా రాస్తారనేది పక్కన పెట్టండి. బికాజ్ అది ఆల్రెడీ అయిపోయింది. సో ఆల్రెడీ అయిపోయిందని పట్టించుకోకుండా నెక్స్ట్ మన చేతిలో ఏముంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఈజ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ ఎలాంటిదో మీకు తెలుసు. వీ షుడ్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఉన్న సబ్జెక్ట్స్ అన్నిట్లలో కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్. అండ్ హాఫ్ డేలో ఫైనాన్షియల్ అకౌంటింగ్ కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్. అందుకోసం నేనేం చేస్తాను అంటే మీకు సజెషన్ ఇవ్వడానికి ఈ లెక్చర్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ని హాఫ్ డేలో ఎలా చదువుకోవాలి, ఏ టాపిక్స్ చదువుకోవాలి, ఏ టాపిక్స్ చదివితే మనకి ఎన్ని మార్క్స్ వరకు రావచ్చు, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా. సో 5 o'clock ఎగ్జామ్ అయిపోతుంది కదా. 6 o'clock లోపు మళ్ళీ మీరు రెగ్యులర్గా ఎలాగైతే చదువుకుంటారో ఆ స్టేజ్కి వచ్చేయాలి. దెన్ సో ఫస్ట్ వన్ బీఆర్ఎస్ అండ్ డిప్రిసియేషన్. బీఆర్ఎస్ అండ్ డిప్రిసియేషన్లో క్వశ్చన్స్, బీఆర్ఎస్ క్వశ్చన్స్ అన్నీ చేయకూడదు. బికాస్ బీఆర్ఎస్ అండ్ డిప్రిసియేషన్ మీకు ఎగ్జామ్కి వచ్చేది ఎన్ని మార్క్స్? 7 మార్క్స్ వస్తుంది. ఈ 7 మార్క్స్ని మనం 45 minutes రివైజ్ చేయాలి. అయితే వైల్ రివైజింగ్ బీఆర్ఎస్ మనకి క్వశ్చన్స్ క్యాష్ బుక్ ఇచ్చి పాస్బుక్ ఐడెంటిఫై చేయమని చెప్పొచ్చు, ఆర్ఎల్స్ పాస్బుక్ ఇచ్చి క్యాష్ బుక్ ఐడెంటిఫై చేయమని చెప్పొచ్చు. అయితే ఇందులో 2 ways ఉంటాయి. ఫేవరబుల్ క్వశ్చన్ ఉంటుంది, అన్ఫేవరబుల్ క్వశ్చన్ ఉంటుంది. విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఉంటుంది, వితౌట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఉంటుంది. ఫస్ట్ టాపిక్ స్టార్ట్ అయిన వెంటనే సమ్మరీ, లైక్ విత్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఎప్పుడు చేయాలి, వితౌట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఎప్పుడు చేయాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఏ ట్రాన్సాక్షన్ని కన్సిడర్ చేయాలి, ఏ ట్రాన్సాక్షన్ని కన్సిడర్ చేయొద్దు. ఏదైనా స్పెషల్ అడ్జస్ట్మెంట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ క్వశ్చన్స్ అయితే చేశారో ఆ క్వశ్చన్స్లో మ్యాక్సిమం అడ్జస్ట్మెంట్స్ కవర్ అయ్యే క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు చేయాలి. నెక్స్ట్ బీఆర్ఎస్ అయితే డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ మనకి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అకౌంటింగ్ ఉంటుంది. సో బెటర్ ఏం చేస్తారంటే క్యాలిక్యులేషన్స్ పార్ట్ పక్కన పెట్టండి, బికాస్ క్యాలిక్యులేషన్ పార్ట్ అందరూ చేసే ఉంటారు. ఇప్పుడు అకౌంటింగ్ ఫర్ డిప్రిసియేషన్ ఏదైతే ఉందో ఒక ఫుల్ లెంత్ క్వశ్చన్ ఒక్కటి సాల్వ్ చేయండి. లైక్ అందులో పర్చేజ్ ఆఫ్ అసెట్ ఉండాలి, సేల్ ఆఫ్ అసెట్ ఉండాలి, స్క్రాప్ ఆఫ్ అసెట్ ఉండాలి, అసెట్ డిస్పోజల్ ఉండాలి. ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయ్యేటట్టు ఒక క్వశ్చన్ 2 questions చేయండి చాలా, అంతే. ఓకేనా. బికాజ్ ఉన్న టైంలో అన్ని క్వశ్చన్స్ చేయడం కష్టం. నెక్స్ట్ 45 minutes అయిపోయిన తర్వాత అగైన్ యూ హ్యావ్ టు ఫోకస్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, క్యాపిటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ థియరీ అండ్ బ్యాడ్ డెట్స్ అకౌంటింగ్. సో బ్యాడ్ డెట్ అకౌంటింగ్ మీద మనకి 4 problems ఉన్నాయి. ఒక ప్రాబ్లం చేయండి, 1 or 2 problems. అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో మీకు ఐసీఎంఏ స్టడీ మెటీరియల్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ టాపిక్ మీ క్వశ్చన్స్ ఏముండో, బట్ మీరు లక్ష్య మెటీరియల్ చూస్తే లక్ష్య మెటీరియల్లో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ సిఏ ఫౌండేషన్ క్వశ్చన్స్ అందులో యాడ్ చేసాం. సో ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అన్ని చేయడం కష్టం. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 స్టేజెస్కి ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేయండి. అండ్ మీరు ఎక్కడైతే డిఫికల్టీ ఫేస్ చేస్తారో అవి రివైజ్ చేసుకోండి. అండ్ ఫర్ దట్ వీ హ్యావ్ టు స్పెండ్ 6:45 to 7:30 45 minutes. నెక్స్ట్ కన్సైన్మెంట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ జాయింట్ వెంచర్. ఈ 3 topics కవర్ చేసుకుంటే విల్ గెట్ 7 marks. అండ్ దానికి మనం ఇచ్చిన టైం 1 hour. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన వెంటనే చెక్ చేసుకోండి అకామిడేషన్ ఆఫ్ బిల్స్ రిలేటెడ్ క్వశ్చన్ అండ్ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్, ఎండార్స్మెంట్ ఆఫ్ బిల్. ఈ 3 topics చూసుకోండి. అండ్ ఇన్సాల్వెన్సీ అడ్జస్ట్మెంట్. ఓకే. నెక్స్ట్ కన్సైన్మెంట్లో రెగ్యులర్ కన్సైన్మెంట్ అండ్ ఇన్వాయిస్ ప్రైస్ కన్సైన్మెంట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ కమిషన్ కేర్ఫుల్గా ఉండండి. అండ్ నెక్స్ట్ జాయింట్ వెంచర్. 3 ways ఉన్నాయి, 3 types. ఈచ్ టైప్ ఒక్కొక్క ప్రాబ్లం చేయండి, సరిపోతుంది అంతే. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ హాఫ్ డేలో కొత్త క్వశ్చన్ ఏది చేయొద్దు. మీరు ఆల్రెడీ ఏదైతే చేశారో అదే మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ హైర్ పర్చేస్ అండ్ లీజ్ అకౌంటింగ్. లీజ్ అకౌంటింగ్ 9:15 to 10:30. సో 8:30 to 9:15 గ్యాప్లో డిన్నర్ చేసేయండి. అండ్ ఈ 9:15 to 10:30 అరౌండ్ 10:15 1 hour 15 minutes ఇచ్చాను. హైర్ పర్చేస్ అండ్ లీజ్ అకౌంటింగ్ 7 marks. ఈ హైర్ పర్చేస్లో ఒకటి ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్, క్యాష్ ప్రైస్ క్యాలిక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ దెన్ అకౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హైర్ పర్చేసర్, అకౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హైర్ వెండర్. ఖచ్చితంగా చూసుకోండి రిపోజిషన్ ప్రాబ్లం. కంప్లీట్ రిపోజిషన్ ఉంటుంది, పార్షియల్ రిపోజిషన్ ఉంటుంది. పార్షియల్ రిపోజిషన్ ఫోకస్ చేయండి. డన్. నెక్స్ట్ లీజ్ అకౌంటింగ్ సేల్ అండ్ లీజ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ ఖచ్చితంగా చూసుకోండి. ఎట్ ద సేమ్ టైం క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రెజెంట్ వాల్యూ యాన్యువల్ క్యాష్ ఫ్లో, లీజ్ అకౌంటింగ్, లెస్ఆర్ బుక్స్, లెస్సీ బుక్స్, అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ ఏంటి అవి. నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్, ఎన్పిఓ, ఇన్కంప్లీట్ రికార్డ్స్ 10:30 to 12:30. ఇప్పుడు ఈ 10:30 to 12:30 2 hours ఫైనల్ అకౌంట్స్ 2 questions చేస్తే అయిపోద్దని అనిపిస్తుంది మీకు. సో మీరేం చేయాలంటే మీరు సాల్వ్ చేసినప్పుడు ఏదైతే డిఫికల్ట్గా ఫేస్ చేశారో క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్లో ఓన్లీ అడ్జస్ట్మెంట్స్ వైజ్ చూసుకుంటే వెళ్ళండి. బికాస్ క్వశ్చన్ మొత్తం ప్రాక్టీస్ చేసేంత టైం ఉండదు మనకి. 2 hours 3 chapters అన్ని పెద్దవి. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఇన్కంప్లీట్ రికార్డ్స్, ఫైనల్ అకౌంట్స్. ఇన్కంప్లీట్ రికార్డ్స్ ఏవైనా ఫుల్ లెంత్ ప్రాబ్లమ్స్ 2 questions చూసుకోండి. లైక్ అడ్జస్ట్మెంట్, పోస్టింగ్ సరిగ్గా చేస్తారా లేదా అలా. ఓకేనా. అంటే ఈ హాఫ్ డేలో మీరు ఏది కూడా పెన్ పెట్టి ప్రాక్టీస్ చేయడానికి లేదు. యూ హ్యావ్ టు జస్ట్ గో త్రూ విత్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఓకే.
నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ క్వశ్చన్ 3 వేస్లో ఉండొచ్చు. రిసిట్స్ అండ్ పేమెంట్ ఇచ్చి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఐడెంటిఫై చేయమనొచ్చు, ఆర్ ఎల్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇస్ రిసిట్స్ అండ్ పేమెంట్స్ ఐడెంటిఫై చేయమని చెప్పొచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి యూ హ్యావ్ టు ప్రిపేర్ బోత్ రిసిట్స్ అండ్ పేమెంట్స్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 3 డిఫరెంట్స్ ఉన్నాయి కదా, 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూసుకోండి అండ్ మేక్ షూర్ దట్ యూ కవర్డ్ దట్ స్పెషల్ అకౌంటింగ్, ఫండ్ అకౌంటింగ్, ఓకే, గవర్నమెంట్ గ్రాంట్ అకౌంటింగ్, లైఫ్ మెంబర్షిప్ ఫీ, ఓకే, ఎంట్రన్స్ ఫీ ట్రీట్మెంట్ డన్. సో స్పెషల్ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే అవన్నీ కవర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ మనలో ఇంట్రడక్షన్, గుడ్ విల్, అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్, డిజల్యూషన్, పీస్ మిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ కవర్ చేయడం పోతుంది అస్సలు పాసిబుల్ అవ్వదు. సో మీరు ఏం చేయాలంటే పార్ట్నర్షిప్కి నేను ఇచ్చిన టైం 5:30 to 7, అంటే స్లీప్ టైం 5.5 hours సఫిషియెంట్, సరిపోతే ఏం కాదు. ఈ 5:30 to 7 1.5 hourలో మొత్తం ఏం చదవాలి సార్ అంటే రీసెంట్ ప్రీవియస్ ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్లో రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ అడిగారు, ఇంకొక ఎగ్జాంపుల్లో డిజల్యూషన్ ఉంది, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్కి ఏది వస్తే మనం ప్రిడిక్ట్ చేయలేము. సో నా సజెషన్ అయితే రిటైర్మెంట్ అండ్ డిజల్యూషన్ సెకండ్ ప్రయారిటీ పెట్టుకోండి, రిమైనింగ్ టాపిక్స్ ఫస్ట్ ప్రయారిటీ. అడ్మిషన్, డెత్, పీస్ మిల్, అడ్మిషన్, డెత్, పీస్ మిల్ తర్వాత ఇవి కూడా చేయండి. ఇవి చేయొద్దు అని చెప్పట్లేదు, ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ప్రయారిటీ మాత్రం అడ్మిషన్, డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ అండ్ పీస్ మిల్ పేమెంట్ అండ్ డిజల్యూషన్. ఓకే డన్. అన్నీ చేయడం కష్టం, సో అందుకే ఉన్న క్వశ్చన్స్లో ఏవైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో అవి రివైజ్ చేసుకోండి అంతే. నెక్స్ట్ బ్రాంచ్ అండ్ డిపార్ట్మెంటల్ 7 మార్క్స్ వస్తాయి, 7 to 8:30. 1.5 hourలో బ్రాంచ్ డిపార్ట్మెంటల్ మొత్తం చేయడం కష్టం. సో డిపార్ట్మెంట్లో మాత్రం ఇట్స్ సేమ్ లైక్ ఫైనల్ అకౌంట్స్. మీరు ఏం చెక్ చేసుకోవాలంటే ఈ కామన్ ఎక్స్పెన్స్ ఏవైతే ఉన్నాయో అవి రేషియో అలొకేషన్ బేసిస్ ఏం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎవ్రీ క్వశ్చన్ స్టాక్ రిజర్వ్ క్యాలిక్యులేషన్స్ చూసుకోండి, ఓకేనా. ట్రాన్స్ఫర్డ్ స్టాక్ విచ్ ఈస్ లయింగ్ ఇన్ ద క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ట్రాన్స్ఫరీ డిపార్ట్మెంట్, ఆ క్లోజింగ్ స్టాక్లో రిజర్వ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాని అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్ ఏంటి. అండ్ బ్రాంచ్లో ప్రీవియస్ ఎగ్జామ్లో మనకి హోల్సేల్ ప్రైస్ మెథడ్ వచ్చింది, ఓకే. సో ఇప్పుడు మీరు ఆ హోల్సేల్ ప్రైస్ కాకుండా రిమైనింగ్ మెథడ్స్ చూసుకోండి, ఓకేనా. ఇండిపెండెంట్ బ్రాంచెస్ అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చూసుకోండి, డిపెండెంట్ బ్రాంచెస్లో డెటార్ మెథడ్, స్టాక్ అండ్ డెటార్ మెథడ్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ 7 మార్క్స్. లాస్ ఆఫ్ స్టాక్ ఒక క్వశ్చన్ చేయండి, లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఒక క్వశ్చన్ చేయండి. అండ్ ప్రతి క్వశ్చన్లో స్టాక్ అడ్జస్ట్మెంట్స్ లైక్ ఏది ప్లస్ చేస్తాం, ఏది మైనస్ చేస్తాం, సేల్ ఆన్ అప్రూవల్ ఉంటే ఏం చేస్తున్నాం, గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ ఉంటే ఏం చేస్తాం, ట్రెండ్ క్యాలిక్యులేషన్స్ ఇవి చెక్ చేసుకోవాలి లాస్ ఆఫ్ ప్రాఫిట్లో. నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 14 మార్క్స్ వస్తుంది, 9:45 to 11:30 ఇచ్చాను నేను. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రతి క్వశ్చన్ ఓన్లీ క్వశ్చన్ లైక్ థియరీ చదువుకోవాలి, ఫస్ట్ వెరైటీ క్వశ్చన్స్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ చేయండి. అండ్ థియరీ క్వశ్చన్స్, ఈ థియరీ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ ఏదైతే స్టడీ మెటీరియల్ ఉందో ఆ స్టడీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ చేయండి, ఓకే. నెక్స్ట్ మనకి లాస్ట్ క్వశ్చన్లో థియరీ క్వశ్చన్స్ వస్తుంది, ఓకే. అది ఏఎస్ నుంచి అవ్వచ్చు, అదర్ చాప్టర్స్ నుంచి అవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ మాక్ టెస్ట్ పేపర్స్ లైక్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అండ్ పాస్ట్ ఎగ్జామినేషన్ పేపర్స్ నేను సెలెక్ట్ చేసే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, పార్ట్నర్షిప్, ఆల్ ఏఎస్ కంపారిజన్ విత్ ఇండేస్, ఇది ఐసీఎంఏ స్టడీ మెటీరియల్లో ఉంటుంది. ఇఫ్ టైం పర్మిట్స్ ఖచ్చితంగా చూడండి ప్రతి ఏఎస్ అండ్ ఇండేస్ డిఫరెన్స్, ఓకే. ఎగ్జామ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ బ్యాడ్ డెట్స్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, కన్వెన్షన్స్, జనరల్ థియరీ టాపిక్స్. సో మీరు థియరీ చదవాలి అనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఎన్పిఓ, పార్ట్నర్షిప్, ఆల్ ఏఎస్ అండ్ కంపారిజన్స్ ఇవి చదువుకోండి, ఓకేనా. విల్ గెట్ 14 మార్క్స్. సో ఈవినింగ్ 6 o'clock నుంచి నెక్స్ట్ డే 12:30 PM వరకు ఉంది. సో ఈ 12:30 నుంచి 2 గ్యాప్లో మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళొచ్చు. డన్. సో థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ కార్పొరేట్ అకౌంటింగ్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ పేపర్ నోట్ అయిపోయిన తర్వాత కార్పొరేట్ అకౌంటింగ్ పేపర్, కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిట్ ఉంటుంది. సో ఈ కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిట్ సబ్జెక్ట్లో డివైడ్ చేసుకోండి. మీకు ఏదైతే కాన్ఫిడెంట్గా ఉందో అది ఫస్ట్ చదివేసేయండి. ఎగ్జామ్ రోజు నెక్స్ట్ చదవండి. లైక్ రివిజన్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మేము పక్కా చదువుకోవాలి. జనరల్గా థియరీ అయితే చదువుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. సో ఇప్పుడు నేను కార్పొరేట్ అకౌంటింగ్ టైం హాఫ్ డే ప్రిపరేషన్, ఓన్లీ ఎగ్జామ్ లైక్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అయిపోయి వెంటనే ఈ హాఫ్ డే ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఏం కవర్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టార్ట్స్ విత్ షెడ్యూల్ 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ పిఎల్ అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా చూసుకోండి. అండ్ దెన్ 6 PM to 7:30 PM 6 PM to 7:30 PM 14 మార్క్స్. ఇప్పుడు ఈ ప్రొఫార్మా చూసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రాబ్లం మొత్తం చేయొద్దు, ఓన్లీ అడ్జస్ట్మెంట్స్ ఏది ఏ సబ్ హెడ్డింగ్ ఏ మెయిన్ హెడ్డింగ్లో కవర్ అవుతుంది, అది నాన్ కరెంట్ లయబిలిటీ, ఆ కరెంట్ లయబిలిటీ, ఆ లాంగ్ టర్మ్ బోరోయింగ్, షార్ట్ టర్మ్ బోరోయింగ్, టైం లిమిట్ చెక్ చేసుకోండి. అండ్ ప్రెజెంటేషన్ మ్యాటర్ ఇక్కడ. సో ప్రెజెంటేషన్ ఫార్మాట్ మిస్ అవ్వద్దు. నెక్స్ట్ బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ అండ్ ఇన్సూరెన్స్ 14 మార్క్స్ వస్తుంది. ఏవైనా 2 టాపిక్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది. సో స్ట్రైట్ అవే క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ ఏదైతే సాల్వ్ చేయడం అవసరం అది మాత్రం సాల్వ్ చేయండి, అదర్వైజ్ చూసుకుంటూ వెళ్ళిపోండి. మనకున్న టైమ్స్
ఇన్సఫిషియంట్ టైం కాబట్టి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇండేస్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నుంచి సేమ్ క్వశ్చన్ డైరెక్ట్ మెథడ్ ఇండైరెక్ట్ మెథడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో కేర్ఫుల్. క్వశ్చన్లో నెట్ ప్రాఫిట్ ఇచ్చి అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారంటే ఇండైరెక్ట్ మెథడ్, నెట్ ప్రాఫిట్ లేకుండా ఓన్లీ ఇన్ఫర్మేషన్ క్యాష్ ట్రాన్సాక్షన్ క్యాష్ పేమెంట్ రిజిస్టర్ డైరెక్ట్ మెథడ్ సాల్వ్ చేయండి. అండ్ సేమ్ క్వశ్చన్ డైరెక్ట్ చేయొచ్చు, ఇండైరెక్ట్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. క్వశ్చన్లో డైరెక్ట్ అండ్ స్పెసిఫైస్ డైరెక్ట్ మెథడ్, అదర్వైజ్ ఇండైరెక్ట్ మెథడ్. ఓకే, డన్. 14 మార్క్స్ వస్తుంది. షేర్స్ అండ్ డిబెంచర్స్. ఈ షేర్స్ అండ్ డిబెంచర్స్లో చాలా టాపిక్స్ ఉంటాయి. మరి ఈ చాలా టాపిక్స్లో మేము ఏది ప్రయారిటీ ఇవ్వాలి సార్ అంటే, సో యాజ్ పర్ మై అనాలిసిస్ బేస్డ్ ఆన్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అండ్ పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్, ఇండేస్ చదివేటప్పుడు మనకు మొత్తం 5 ఇండేస్ ఉన్నాయి. ఈ ఆర్డర్ చదువుకోండి. ఫస్ట్ 33, 19, 2, 10 అండ్ 37. షేర్స్ అండ్ డిబెంచర్స్ ఫస్ట్ ప్రయారిటీ అండర్ రైటింగ్. నెక్స్ట్ బోనస్ అండ్ రైట్ ఇష్యూ. రైట్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ప్రీవియస్ 2 అటెంప్ట్స్ ఎగ్జామ్కి వచ్చింది. సో మేబీ రావచ్చు రాకపోవచ్చు, బట్ వచ్చింది కదా ఎగ్జామ్కి 2 అటెంప్ట్స్, మళ్ళీ ఒకసారి చదువు. నెక్స్ట్ ఇష్యూ ఫర్ ఫ్యూచర్ రీ ఇష్యూ, బైబ్యాక్, రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్సెస్, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్, రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్, ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అండ్ స్వెట్ ఈక్విటీ షేర్స్. సో ఏది వదిలేమని చెప్పట్లేదు నేను, ఈ ఆర్డర్లో చదువుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొత్త క్వశ్చన్ ఏది చదవద్దు. వేరే ఫ్రెండ్ ఇది ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ నువ్వు చేయలేదు ఇది చేశానని చెప్పినా కానీ పట్టించుకోకండి. సో మీరు ఏదైతే బుక్స్ రిఫర్ చేస్తారో, ఏ బుక్స్ నుంచి అయితే చదివారో అవే బుక్స్ యూస్ చేయండి. సో దట్ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ 100 మార్క్స్ రాసి రావడం. అండ్ వీటన్నిటితో పాటు మీకు ఎంసీక్యూస్ ఉంటాయి. ఓకేనా? సో ఎంసీక్యూస్ ఇప్పటికిప్పుడు సడన్గా ప్రిపేర్ అవుతుంది, మీకు ఏది చదవాలో అర్థం కావట్లేదు అనుకుంటే దెన్ గో విత్ MCQs file. Okay, done. Thank you all.